IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ ఇప్పుడు చూస్తున్నారు కొత్తగా ఏర్పడిన కూటమి ఎలా ఉందంటారు? నిన్నగా వచ్చింది, ఇంతవరకు ఏం తెలియలేదుగా. కొంతకాలం ఆగిన తర్వాత కానీ ఏంటనేది తెలుస్తుంది. ఓకే, ఎలా ఉందంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు కూటమి ఏర్పడింది? ఇంకా ఏం తెలియలేదండి. ఇప్పుడు చాలా మంది ఏమన్నారని అనుమానాలను కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అదే ప్రజలు ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఏంటంటే? ఏమీ లేదండి, ఆ విషయాలు మాకు తెలియదు. ప్రస్తుతానికి కొంతకాలం గడిచిన తర్వాత ఏంటనేది తెలుస్తుంది తప్ప, లేకపోతే ప్రస్తుతానికి ఏమీ లేదండి. ప్రస్తుతానికి బాగానే ఉంది. టీడీపీ కూడా 30 స్థానాల్లో గెలిచారు. ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రజలు వేసారు, గెలిచారు, అంతే. ఆయన గెలిపించినప్పుడు ఆయన గెలిపించారు, ఈయన గెలిపించాలనుకున్నారు, ఈయన గెలిపించారు. సరే, ఎలా చూస్తారు? కొత్త కూటమి ఏర్పడింది, ప్రజలు ఏమనుకుంటారు? కొత్త కూడా ఏమిదా ఈవీఎం ట్యాపరింగ్లు జరిగాయని అనుకుంటున్నాం. అందరూ ఓట్లు వేస్తాం, మరి ఆయన నెగ్గలేదు. ప్రతి ఒక్కరు వేసారు, పథకాలు తీసుకున్న వాళ్ళందరూ. అసలు ఈ ఎప్పటి నుంచో 2-3 నెలల నుంచి కూడా అన్ని సర్వేలు ఆయనకి అనుకూలంగా వచ్చాయి. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కౌంటింగ్ ఒక రోజు ముందు కూడా అన్నీ కూడా ఇద్దరికే సమానం అని చెప్పాయి. టగ్ ఆఫ్ వార్ అన్నారు. తీరా చూస్తేనేమో ఏసు నోట్లో లేవు. యూట్యూబ్లో చూస్తుంటే అక్కడక్కడ చల్లా చెదరి రోడ్ల ఉన్న స్లిప్పులన్నీ, ఈ ఈవీఎంలో స్లిప్పులన్నీ రోడ్ల మీద ఉన్నాయి. అంటే ఈవీఎంలో స్లిప్పులు తీసేశారని అనుకుంటున్నాం. ప్రజలకు తెలియదు కదా ఏం జరిగింది అనేది. సాక్ష్యాలు రుజువులు ఏమి ఉండవు కదా. మా ఊహ అనమాట అలా ఉంది. మరి అది ఓటు వేసినాడు తెలుస్తుంది కదా. అది మోసమే జరిగింది అనుకుంటున్నాం. కనీసం ప్రతిపక్ష హోదాన రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు 60 సీట్లు వస్తాయని. ఆయన అమెరికా నుంచి వచ్చి 60లో కానీ 30 అయినా రావాలి కదా. 30 కూడా రాకుండా మరి 11 సీట్లు అంటే మరి ఆశ్చర్యం కదా. కూటమి ఏర్పడింది, ఎలా ఉందంటారు? కూటమి ఏర్పడుద్దని ముందే తెలుసు నీకు. ఆల్రెడీ మేము అంతకుముందు ఒకసారి కలిసినప్పుడు చెప్పినట్టున్నాను అన్న. కూటమి ఏర్పడింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడిని పట్టించుకోలేదు. ఫస్ట్ ఆడు ఏం చేస్తాడు అన్నాడు, చేశాడు. 2009-14లో కాంగ్రెస్ హటావా అన్నాడు, కాంగ్రెస్ హటావా అన్నాడు, కాంగ్రెస్ వెళ్ళిపోయింది. 2019లో చంద్రబాబు నాయుడు మోకాల మీద కూర్చోబెడుతున్నాడు, కూర్చోబెట్టాడు. జగన్ పాతాళానికి తొక్కుతా అన్నాడు, తొక్కాడు అంతే. అంటే గెలవలేకపోవచ్చు కానీ ఎవరైనా నన్ను ఓడించగలుగుతాడు. 100% స్ట్రైక్ రేట్ తీసుకుని 21 స్థానాలు కొట్టాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు జగనే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్స్పెక్ట్ చేయలే. అంత దెబ్బ కొట్టాడు. నెంబర్ 1 దెబ్బ మామూలుగా ఉండదు. కాకపోతే ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఉండడం కంటే మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ విడిగా వెళ్ళి ప్రతిపక్ష హోదా కూడా జగన్ లేదు కాబట్టి వీళ్ళే ప్రతిపక్ష పాత్ర పోటీ చేసి దాన్ని ఫిల్ చేసి జనాలకు మంచి చేస్తారు. అది ఎలా ఉండబోద్ది అంటారు రాబోయే రోజుల్లో కూడా? అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు సహాయం కావాల్సి వస్తుంది. ఇప్పుడు దీని ఆసరా తీసుకుని రాష్ట్రానికి ఏమన్నా భవిష్యత్తు ఉంటే ఖచ్చితంగా. నిన్న గెలిచిన మట్టినే పవన్ కళ్యాణ్ చెప్పాడంటే ఇది మనకి అలంకారం కాదు, బాధ్యత లాగా ఉంది. అది ఖచ్చితంగా మనోడు ఎప్పుడు జనాల గురించి ఆలోచిస్తాడు అన్న. ఫస్ట్ టైం నుంచి జనాల గురించి ఆలోచిస్తాడు కాబట్టి అధికారం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఏ మినిస్టర్ కూడా తీసుకోడు. వీలైనంత వరకు ప్రతిపక్షంలో ఉంటాడు, ఎమ్మెల్యేగా తన జనాల గురించి పోరాడుతూ ఉంటాడు. ఎలాగో సెంట్రల్లో కూడా మన అవసరం ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఏమనుకుంటున్నారు జనాలందరూ కూడా? అంటే శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం కానీ అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో కృష్ణా గుంటూరులో ఎక్కడక్కడ ఒక సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏమని? ఓట్లు వేసిన వాళ్ళు అందరూ నాయకులేగా అనుకుంటారు. ఇంకా ఈయన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వేసినోడికి తెలుస్తుంది కదా దాని విలువ ఏంటో. అలా శ్రీకాకుళం ఏంటి, ఇచ్చాపురం మొత్తం రాష్ట్రం అంతా అలాగే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది ఏమో అభివృద్ధి లేదు అందుకే చంద్రబాబు నాయుడుకి వేశారన్నారు. అభివృద్ధి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా. అభివృద్ధి అంటే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాలి అంటున్నాడు రాష్ట్రాన్ని. ఆయన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాం. ఆయన చెప్పిన పథకాలకు ప్రజలకు ఏమిస్తాడు? 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అంతా కవర్ చేయాలి కదా. ఆయనగా 30 సంవత్సరాలు అధికారం ఇవ్వాలి ఇదంతా కవర్ చేయాలంటే, ఈయన చేసింది అంతా చేయాలంటే. అదేనమాట. అభివృద్ధి జరిగింది, అన్నీ జరిగాయి. 10 పోర్టులు 6 పోర్టులైనా కడుతున్నాడు. కోస్టల్ కారిడార్ ఉంది. ఇవన్నీ వస్తే అభివృద్ధే కదా. 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే అభివృద్ధి అనేది ఏంటో చూపిస్తాడు ఆయనని. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, ఉన్నది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితి అంతే కదా. ఉద్దానం ప్రాజెక్టు అది జాతికి అంకితం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాలో కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు?
ఉద్దానంలో కూడా వేసారు అందరూ ఓట్లు స్లిప్పులన్నీ బయట తిరుగుతున్నాయి కదా. ఉద్దానంలో ఎందుకు వేయరు? ఉద్దానం లేక ఎన్నో 50-60 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు శ్రీకాకుళం జనం అందరూ. కిడ్నీలు పోయి అందరూ ఇప్పుడు కూడా వాళ్ళందరికీ వాటర్ ప్రత్యేకించి ప్రాజెక్ట్ కట్టించాడు, వాటర్ ఫిల్టరేషన్ చేసేలా చేశాడు, అవన్నీ చేశాడు కదా. వాళ్ళందరూ వేసిన వాళ్ళే కదా. ఏదో మిస్యూజ్ ఏదో జరిగింది మొత్తం మీద, లేకపోతే అంత దారుణంగా ఉండదు. పోర్టు ఉన్నటువంటి మచిలీపట్నంలో కూడా ప్రధానంగా ఓడిపోతున్నారు. అన్ని చోట్ల ఓడిపోవటం కూడా కారణం ఏంటంటే ఆ స్లిప్పులు తీసేస్తారు. ఈవీఎంలో లేవు, ఈవీఎంలో ఫ్యాన్ కేసిన స్లిప్పులు లేవు, మిస్ అయిపోయాయి. ట్యాపరింగ్ ఏదో జరిగింది మొత్తం మీద. త్వరలో తెలిస్తే అన్నీ తెలియకుండా ఉండవు ప్రజలకి. ప్రజల అమాయకుల ఒకసారి చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఈయన 11 ఇచ్చారు అనుకుందాం ఏమీ లేకుండా. నెక్స్ట్ ఈయనకి ఇవ్వచ్చు కదా. అందరూ చూస్తారు ప్రజలు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆయన ఎన్నో రకాలు ఇస్తున్నాడు, నిజంగా చేస్తాడేమో నేస్తారు. చేయలేదనుకో ఆయన్నే దించేస్తారు ఎన్నికలాగా, ఎవరినే ఉంచరు కదా. ప్రజలు ఏదనుకుంటే అదే చేస్తారు. కూటమి ఏర్పడింది, ఎలా ఉంటుంది? కూటమి ఏర్పడింది బాగానే ఉంటుంది అంట. ఏం బాగుంటుంది? ఏ పథకాలు పెట్టినా అంటున్నాగా, ఆయన ఎంత మాత్రం ఎత్తులో చూద్దాం. ఆయన కాడికి ఎంత బాగా ఎత్తులో చూద్దాం అని ఆయన కంటే ఎక్కువ ఇస్తానని జనాలు అంటున్నారు జనాలు. కానీ నమ్మారు కానీ ఆయన ఏడు చంద్రబాబు ఎరిగి ఏమి ఇచ్చాడు? ఆయన సగం ఎత్తాడు, సగం ఏడు, అంతే. ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు. కూటమి వల్ల మరి ఎలా గెలిచాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు, కానీ ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు, ఈలేడు అనుకుంటున్నాం. మరి సరే, ఎలా చూస్తున్నారు జనాలు అందరూ కూడా? అంటే ఇప్పుడు వన్ సైడ్గా తీర్పు ఇచ్చారు, 10 సీట్లు మాత్రమే ప్రతిపక్షం. అది ఎవరు నమ్మట్లేదండి. అసలు నమ్మక 10 వన్ సైడ్ అనేది 10 సీట్లు అనేది ఎవరు నమ్మట్లే. పోటీ అన్నారు కాబట్టి పోటీ 10 అటు ఇటు కనీసం 60, 50, 60 అన్న వస్తుంది అనుకున్నారు. ఘోరంగా 10 ఇవ్వటం అనేది అది ఎవరు నమ్మట్లేదు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది జనాలకు తెలియట్లేదు. అది తెలిసినా చేసేది ఏం లేదనుకో. అది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అదే ప్రజలే అంటుండ్రు, వాళ్ళకి వేసిన వాళ్ళు అంటుండ్రు ఇంత ఘోరంగా ఓడిపోద్దని మేము కలగలేదు, ఇలా 10 ఎందుకు వచ్చినాయని మాకే అర్థం కావట్లేదని వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళే అంటుండ్రు. మాకే డౌట్ వస్తుంది అన్నమాట. అది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ శ్రీకాకుళంలో ఒక్క సీటు కూడా రాకపోవడం, అదే కదా. ఒక సీటు రావడం అనేది అసలు ఈడెంలో ఏం జరిగింది అనేది జనాలకి ఏం అర్థం కావట్లేదు. ఇంత ఘోర పరాజయం ఉండదు కదా. అలాగే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలిచారు. అలాగే ఇప్పుడు జనసేన కూడా చెబుతుంటే జనసేన కాదు, జనసేన ఇంకా 10 ఇచ్చినా గెలిచేవాళ్ళు. ఇంకా 10 ఇచ్చినా జనసేన కానీ బీజేపీ కానీ 10 ఇచ్చినా గెలిచేవాళ్ళు. వేసారు జనాలు వేయడం, మరి ఓట్లు ఎలా గెలిచారు ఏంటి అనేది జనాలకు అర్థం కావట్లేదు కదా. ఈ జనాలు ఎవరు వేసారంటే అటు ఇటు అయినా సరిసంగమైన పడి ఉంటాయి. 10 అటు ఇటు అయినా గవర్నమెంట్ రాకపోయినా ఒక 50, 60 అయినా వస్తుంది అనుకుంటారు. అసలు రాక 10 సీట్ అనేది జనాలు ఎవరు నమ్మట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని అంటున్నారు కొంతమంది. వ్యతిరేకత అనేది ఏం లేదు, 2 వర్గాలుగా ఉంటారు ప్రజలు ఎప్పుడు కూడా. అందరూ సాలిడ్గా ఎవరు ఉండరు. అలాగే ఈయనకు ఉన్న బలం ఎంత ఉందో ఆయనకి అంతే బలం ఉంది. మరి రాయలసీమ ఏరియాలో జగన్కి అడ్డాయి అనేటువంటి 40 సీట్లు గెలుస్తారని చెప్పుకున్నటువంటి రాయలసీమలో కూడా ఒక్క సీటు కూడా గెలవకూడదు. రాయలసీమలో గెలటకు రెడ్లు అందరూ ఎప్పుడు రాయలసీమ అంటే జగన్ అంటే ప్రాణం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. అక్కడ కూడా జరిగింది. సరిమల్లి అందరూ ఇంటింటికి వెళ్ళి రకరకాలుగా చెప్పారు కదా, వాళ్ళ కుటుంబంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జనం సందిగ్ధంలో పెట్టారు మొత్తం మీద. ఆడికి ఓటు వేయచ్చు వేయకూడదు అనేసి. దానివల్ల ఏంటంటే అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎత్త మానేశారు అంతే. అది ఏ అభిప్రాయం అయితే ఏమనుకుంటున్నారు ఫైనల్? నా అభిప్రాయం అంటే మోసమే జరిగింది అనుకుంటున్నాను. ఏదో మొత్తం మీద జరిగింది, జరగకుండా ఎలా ఉండదు. కనీసం 30-40 అయినా రావాలంటే. మరి 11 అంటే ఏదో జరిగింది మొత్తం మీద. ఏం జరిగింది అనేది దేవుడికి తెలియాలంతే. అంతే, మన దగ్గర రుజువులు సాక్ష్యాలు ఏమి ఉండవు కదా. జగన్ గారు కూడా నిన్న మాట్లాడుతూ అదే అన్నారు, నా దగ్గర జరిగింది మోసం జరిగింది, సాక్ష్యాలు అయితే లేవు. అంతే, సాక్ష్యాలు అంటే ఏముంటాయి? ఆ సాక్ష్యాలు ఉండగానే వీళ్ళు కోర్టుకి ఎక్కినప్పటికి 5 సంవత్సరాలు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, అప్పుడు జగన్ వచ్చేస్తాడు. కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది, అలా సాగుతుంది కేసు. ఇప్పుడు ఏదైనా పట్టుకున్నా కానీ ఏమవుతుంది? ఈ టైం అయిపోద్ది, ఆయన టైం వచ్చేస్తుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే 27 గెలిచారు. అలాగే బీజేపీ గారు ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు గెలిచారు. దీని మీద గెలిచారంటే ఇంకా అది ఒక వేవ్ అంతే, ఇంకా అలా వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులు అందరూ కలిపి మా ఇంట్రెస్ట్గా పనిచేశారు. అది కాపులు. దానితో చంద్రబాబు నాయుడు ఓటర్లో కూడా కలిశారు కదా. 3 పార్టీల ఓటర్లు ఆయన కలిశారు. ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ వేయాలంటే, పవన్ కళ్యాణ్ అంటే కుర్రాడు ఆయనకి వేయాలంటే చిన్న కుర్రాళ్ళు అందరూ వేయాలి ఓట్లు. ఇంట్లో తల్లి తండ్రి ముసలా ముక్క ఎత్తినా కదా ఎవడో నెగ్గిది రాజకీయంలో. కానీ ఆయనకి అలా వేయరు. ఆయనకి వేయలేదంటే కారణం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు కూడా కలిపి ఈయనకి వేశారు. ఆ బ్యాచ్ 3 కూటములు కలిసి ఇప్పుడు 3 పావులాలు కలిస్తే అంతా 30
ఇది 1 పావలా అది 30 పావలాకి తేడా వస్తుంది కదా, ఆ రకంగా తేడా వచ్చింది. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉందో బీజేపీకి అసలు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గతంలో ఎక్కడ పోటీ చేసి గతంలో తక్కువ సీట్లు గెలిచింది 2014. కానీ ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు ఎంపీలు కూడా గెలిచింది. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి బీజేపీతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. వాళ్ళు వద్దని ఎన్నిసార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు వదలలేదు కదా. ఎన్నోసార్లు తిరిగి రాష్ట్రకి సాధించుకున్నారు ఇద్దరు కలిపి. పోల్ మేనేజ్మెంట్లోని ఆ ఈవీఎంలో ఏదో జరిగింది, మొత్తం మీద లేకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళ పోటీ చేసిన అన్నీ రావు. ఏదో మొత్తం మీద మోసం జరిగింది, జరగకుండా మాత్రం లేదు. సార్ ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు అవసరం వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ప్రత్యేక హోదా గురించి కానీ అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా ఉన్నారు. దానిలో వాళ్ళకు కూడా జేబులన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇస్తారనేది అడిగి చూస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా అడుగుతాడని అనుకోవట్లేదు.